ఓం శాంతి. when I emerged in Baba's love, బాబా ప్రేమలో నేను లీనమై ఉన్నప్పుడు there is experience of calmness. ప్రశాంతత యొక్క అనుభవం అవుతుంది, కామ్నెస్ అనుభవం అవుతుంది. ఎప్పుడు అంటాం కదా, పీస్ ఆఫ్ మైండ్ అంటాము. Peaceful. మైండ్ చాలా పీస్ఫుల్ గా ఉండాలి అంటాం కదా. Calmness. మరి కామ్నెస్ అంటే Mind is very mind. ఎప్పుడైతే మనసు బుద్ధి చాలా స్థిరంగా ఉండటమే కామ్నెస్. Immovable, which Baba says, no? నిశ్చలంగా ఉండటం, గా It's ఉండటం, very, very interesting అలా స్థిరంగా కదలకుండా ఉండటమే కామ్నెస్. that mind and intellect, ఇది చాలా ఆకర్షణీయం. they మనస్సు బుద్ధి 24 hours, right? 24 గంటలు పనిచేస్తూనే ఉంటాయి కదా. Because soul is living being. ఎందుకంటే ఆత్మ చైతన్యమైనది. So from that energy, ఆ శక్తి consistently నిరంతరం there will be thoughts and intellect ఆలోచనలుగా planning or బుద్ధి ప్లాన్ చేయటంలోను, అనలైజ్ చేయటంలోను, కారణాలు తెలుసుకోవటంలోను this నిమిత్తమై ఉంటాయి. calmness is where కానీ ఈ కామ్నెస్ అనే స్థితి you are merged in Baba's love. ఎప్పుడైతే బాబా ప్రేమలో నిమగ్నమై ఉన్నప్పుడు Both of them. ఆ మనసు బుద్ధి కూడా This question of being shaken, but నిమగ్నం అవుతాయి. అది అలజడిలో ఉండే స్థితి కాదు. he doesn't need to think all the time. మనసు అన్నిసార్లు ఆలోచించాల్సిన అవసరం So లేదు మనసుకు. calmness is more like very, very deep కామ్నెస్ అంటే quietness, kind of very quiet. చాలా లోతైన క్వైట్నెస్, స్థిర Because when we look at ocean, స్థిరంగా ఉండటం. we'll say, oh, there is a lot సముద్రం of waves in the చూసినప్పుడు ocean. ఓ సముద్రంలో ఎన్నో Tide, అలలు ఉంటాయి. అలల్లో హై టైడ్ అంటాం, పెద్ద పెద్ద ఎత్తున అలలు వస్తున్నాయి అంటాం. కొన్నిసార్లు అంటాము high tides, no, high ఎక్కువ waves. అలలు లేవు Today మనం అంటాం. ఎక్కువ calm. ఈరోజు సముద్రం చాలా కాముగా ఉంది అంటాం. We use the word ocean is very calm. జనరల్ గా అయితే సముద్రం చాలా కాముగా ఉంది Of river Ganges also అంటాం. is calmness. గంగా నది యొక్క ప్రాముఖ్యత కూడా ఆ కామ్నెస్. Generally in a normal rhythm of flow of Ganges, if you sit by the bank of Ganges, జనరల్ గా అయితే గంగా నది ప్రవహిస్తున్నప్పుడు గంగా నది ఒడ్డున కూర్చొని ఉంటే is flowing, it never నీళ్లు stops. వెళ్తూనే ఉంటాయి, నీళ్లు ఎక్కడ ఆగవు. You can hear a very, very కానీ beautiful sound of చాలా the water, but it అందమైన has calmness. ఆ యొక్క నీళ్ల శబ్దాన్ని వింటూ ఉంటే అది చాలా There are కామ్ గా very, ఉంటుంది. very deep rooted sanskars of fear, అంటే లోపల ఉన్న ఎలాంటి భయాలు కానీ, ఎలాంటి like mind and intellect. భయం కానీ, ఏంటి ఏంటి అని మనసు బుద్ధి మధ్యలో జరిగే There is a time I have to be అభద్రత కానీ, అవన్నీ I did whatever had to happen. It's all drama. పక్కన పెట్టేసి మనం నేను చేయాల్సిందంత చేశాను, రోజుల్లో అంతా ఇదంతా డ్రామా చేశాను అనుకుంటే, మరి జనరల్ గా అయితే మృత వేళ నుండి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొన్ని గుడ్ ప్లాన్స్, మనం ఏం చేయాలి అనేది గురించి ఎన్ని ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కానీ సాయంత్రం పూట భక్తిలో మనకు తెలుసు, భక్తిలో కూడా సాయంత్రం అందరి రోజు గడిచిపోయిన తర్వాత పనుల్లో సాయంత్రం అందుకే సాయంత్రం మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. సాయంత్రం మెడిటేషన్, మార్నింగ్ మెడిటేషన్ కంటే వేరుగా ఉంటుంది. పొద్దున పూట అయితే మొదలవుతుంది. సో అన్ని ప్లాన్లు చేసుకోవాలి. సాయంత్రం ఆ ప్లాన్లు అన్నీ అయిపోతాయి కాబట్టి, రోజంతా అయిపోయింది కాబట్టి, నేను చెప్పినట్టుగా భక్తిలో కూడా నేను చెప్పాను. వాళ్ళు అంటుంటారు కదా, ఇది సాయంత్రం కూడా చాలా
say never, never miss evening meditation. మహత్తరమైన సమయం అంటారు. అందుకే జానకి అది కూడా This is the ఎప్పుడు time సాయంత్రం పూట మెడిటేషన్ మిస్ అవ్వద్దు అని పోగొట్టుకోవద్దు అంటారు. ఎందుకంటే ఆ సమయంలోనే మనం కామ్ గా ఉండే స్థితిని చేరగలుగుతాం. చాలా కామ్ గా ఉండగలుగుతాం. because ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే కామ్ గా ఉన్నప్పుడు ఎలా అయితే సముద్రం anything which is flowing, but it's just కామ్ గా ఉన్నప్పుడు ఏదైనా ప్రవహించేది ఏదైనా కామ్ గా you ఉంటే can see under మీరు that చూడొచ్చు very ఆ clearly. దాని కింద కామ్ గా ఉన్న నీళ్ళలో లోపల కూడా చూడొచ్చు. చాలా క్లియర్ గా ఉంటాయి వాటర్. ఒక్కోసారి నేను తెలుసుకోవాలంటే నాలో ఎలాంటి ఒడిదుడుకులు వస్తున్నాయి అనేది చూసుకోవాలి అంటే నాలో ఎలాంటి అలలు వస్తున్నాయి. రోజుల్లో మనం చేసిన పనుల్లో ఎన్నో అలలు ఉత్పన్నమవుతుంటాయి చేసిన పనుల ద్వారా. ఆ అలలు ఒక్కోసారి మనలో ఏదో ఒక విధమైన మన డిస్టర్బెన్స్ ఏదో ఒకమైన భంగాన్ని కలిగిస్తూ ఉంటాయి మన స్థితికి, డిస్టర్బెన్స్ ని. సో మనలో ఇంకా ఏముంది అని తెలుసుకోవాల్సి అప్పుడు ఇంకా ఏం మిగిలింది ఆ అలలో తయారవటానికి. కొన్నిసార్లు ఎక్కువసార్లు బాబా పిల్లలు అడుగుతూ ఉంటారు, నేను ఇంకా ఏ ప్రయత్నం చేయాలి, ఏం పురుషార్థం చేయాలని అడుగుతూ ఉంటారు. మీకు తెలియాలి కదా ఏంటనేది. అమృత వేళ చాలా మంచి సమయం. నా బుద్ధి ఎక్కడికి వెళ్తుంది అని తెలుసుకోవటం, నేను ఎందుకు స్థిరంగా ఉండలేకపోతున్నాను అని తెలుసుకోవటంలో అమృత వేళ ఉపయోగపడుతుంది. మరి సాయంత్రం కూడా అంతే. చాలా చాలా లోతైన సాయంత్రం కూడా ఎన్నో ఎన్నో ప్రతిబింబాలు వస్తూ ఉంటాయి. మరి ఆ కామ్నెస్ లోనే మనకు తెలుస్తూ ఉంటుంది క్లియర్ గా. నా మనసు ప్రతిదీ చాలా క్లీన్ గా, క్లియర్ గా, స్వచ్ఛంగా, స్పష్టంగా ఉండాలి. అది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే నిజమైన ఏకాగ్రత అనేది వస్తుంది. మీ స్వయంతో మీరు కలుస్తున్నా లేకపోతే ఒక్క బాబాతో కలుస్తూ ఉన్నా గానీ ఈ ఏకాగ్రత అంటే ఏకాగ్రత అంటే దృష్టి పెట్టడమే కాదు, ఆ నిజమైన ఏకాగ్రతలో ఎంతో మేల్కొనటం జరుగుతుంది. మనలో ఎంతో శక్తి ఉంది, కానీ మనం అందులో మహా అయితే 10% ఉపయోగిస్తాం. ఎందుకంటే ఆ శక్తి మనకు ఆవిర్భవించట్లేదు. అందుకే అంటారు మురళిలో బాబా చెప్తున్నప్పుడు, నేను వచ్చాను, మీ మూడో కన్ను తెరవండి అంటారు. అదే మనల్ని మేల్కొల్పుతుంది, అలానే మనల్ని వెలిగిస్తుంది కూడా. నేను రెండు మాటలు గురించి ఆలోచిస్తున్నాను. ఒకటేమో చాలా లోతుగా మేల్కొంటాము మనలో, ఎందుకంటే మనం ఎక్కువ అంతా బుద్ధి కుశలత మీద ఆధారపడి ఉంటాం, లాజిక్ మీద ఉంటాము. మనం ఎప్పుడు మన బుద్ధి, మనసు చెప్పిన వాటిని వింటూ ఉంటాము, కానీ ఎక్కడో లోపల లాజిక్, తర్కం తెలిసినప్పుడు, ఎప్పుడైతే ఆ మేల్కొన్నప్పుడు ఏకాగ్రత ద్వారా, బాబా కనెక్షన్ ద్వారా నా నిజమైన స్వయాన్ని తెలుసుకోగలుగుతాను. ఎలాంటి విధులు లేకుండా, ఎలాంటి పనులు లేకుండా, ఎలాంటి బాధ్యతలు లేకుండా స్పష్టంగా నేను ఆత్మను, ఆత్మాభిమానంలోనే ఉన్నాను, నేను బాబాకు చెందిన వాడిని. అప్పుడు
బాబా అంటారు So what అది we do మేల్కొనటమే కాదు, that we still మేల్కొనటతో have పాటు something within the self which is not totally లోపల ignited. See, if it was totally awakened and ignited, that's the stage of perfection. Yeah? ఆ జ్వాల ఉంటుంది. అంటే మేల్కొనటంతో పాటు Complete now. జ్వాల స్థితిలో ఉండటమే So కర్మాతీతం what we అవ్వటం. have to look in, మనం ఇందులో experiment it. ఏం చూడాలి, ఏమి Kindness I always like very much. అభ్యాసం చేయాలి అంటే, For me, when I am calm, so clear. నేనైతే ఎప్పుడైతే కామ్గా ఉంటానో అప్పుడు నా బుద్ధి చాలా క్లియర్గా ఉంటుంది. ఏ ప్రయోగం చేయగలుగుతాను. ఒకసారి పనులు, మనోభావాలు, మిగతా వాళ్ళ గురించి అనుభూతులు, నేను నమ్మేవి, ఎవరైతే ఇతరులు ఒప్పుకోరో, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. But we have to go beyond. We have to do కానీ వీటన్నిటికీ అతీతంగా అవ్వాలి, అన్నీ చేయాలి. Through concentration. కానీ ఏకాగ్రతలో Awaken. కొన్ని దివ్య దృష్టిలు, So your pattern దివ్య దృష్టి తెలుస్తుంది. మనలో కొన్ని అంతర్దృష్టి ఏర్పడుతుంది. జనరల్ గా అయితే ఆలోచన విధానం కానీ ఆలోచన విధానం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కానీ ఆలోచన విధానం ఒకేలా ఉండాలా? లేకపోతే అది ఇంకా సూక్ష్మంగా అవ్వాలా? ఇంకా బాబా మీద ప్రేమ ఉన్నప్పుడు, బాబా కార్యాల మీద మన ఫోకస్ ఉన్నప్పుడు ఈ కొత్త శక్తి మనలో మేల్కొంటుంది. కొంతమందికి వాళ్ళు అంటూ ఉంటారు, వీళ్ళు ఎప్పుడు మారరు అంటారు. నేను అంటాను, ఎందుకు? మరి 10 ఏళ్ల క్రితం అదే విధంగా ఆలోచించారు, ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తున్నారు అంటారు. కానీ ఈ లోపల జరిగే ఈ లోతైన మార్పును నేను అంటాను ఈ సూక్ష్మంగా, అంటే ఇది మన మూడో కన్నుతో చూస్తున్నాం, ఈ కన్నుతోనే కాదు. బాబా అంటారు, అందరిలో ఉన్న ప్రత్యేకతలు చూడండి అంటారు. మనం అందరిలో ఉన్న, వాళ్ళలో ఉన్న వీళ్ళు వాళ్ళలో ఉన్న వాళ్ళ వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని చూస్తూ ఉంటాము. కానీ మనలో ఆ అనుభవాన్ని చూడాలి, కామ్నెస్ ని. ఎక్కడైతే మన మనసు, బుద్ధి పూర్తిగా సైలెన్స్ లో శాంతంగా ఉండే ప్రత్యేకతను చూడాలి. మనం సైలెన్స్ ని అభ్యాసం చేస్తాం కదా, మాట్లాడటమే కాకుండా. అసలు నిజమైన సైలెన్స్ అంటే మన బుద్ధి కూడా అంత కామ్గా ఉంటుంది, బుద్ధి, మనసు. లేకపోతే బాబా పిల్లలు ఎక్కువ మంది బుద్ధిని మాత్రమే ఉపయోగిస్తారు, జ్ఞానం బుద్ధిలోనే ఉంటుంది, కానీ అంతకంటే లోతుకు వెళ్ళట్లేదు బుద్ధి నుండి. అక్కడే మనం ఎప్పుడైతే మనం మురళి విన్నామో, నేను ఇంతకు ముందే విన్నాను, నాకు తెలుసు అనుకుంటారు. అది ఎంతో మోసం చేసుకోవటం. అందరికీ తెలుసు, మరి బాబా మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? ఒక్కోసారి అంటారు, ఎందుకు భగవంతుడు మళ్ళీ మళ్ళీ చెప్తారు, మళ్ళీ మళ్ళీ మురళి ఎందుకు చెప్తున్నారు అనుకుంటారు. కానీ ఈరోజు ప్రత్యేకం. నేను ఈరోజు అర్థం చేసుకున్నది ఏదైతే ఉందో అది కూడా వేరుగా ఉండాలి కదా. దానివల్ల దాని ద్వారానే నా ఆలోచనలు, నేను
person now. Hmm. But I hear mostly people say, కారణాలు వేరుగా ఉంటాయి. కొంతమంది అంటారు మీరు ఈరోజు కొత్తగా ఉన్నారు అంటారు. ఎందుకంటే so I ఆ believe మార్పు నాలో వస్తూ ఉంది. దానిలో self-improvement, దాని self-transformation, ద్వారా ఉమ్, నాలో మార్పును చూస్తాను, lose the quality of calmness స్వయంలో ఉన్నతిని చూస్తాను. and feel the concentration అందుకని very, very internally, ఆ deeply. కామ్నెస్ తెలుసుకొని కామ్ గా ఉండి లోపల ఆ ఏకాగ్రతతో తెలుసుకోండి. ఏకాగ్రత నేను బాబాతో ఉన్నాను. So it's ఉన్నాను అంటే బాబాతోనే ఉండాలి. with concentration, అంటే ఏకాగ్రతగా వినటమే కాకుండా but it is just with one Baba, intellect and బాబాతో పూర్తిగా ఉండటమే. మనసు బుద్ధిపూర్వకంగా ఒక్క బాబాతో పూర్తిగా ఉండటం. when we intellect with ocean of అంటే నా knowledge, బుద్ధి జ్ఞాన సాగరం. so from that ocean, ఆ సాగరం నుండి which will emerge, ఆ ముత్యాలు ఏవైతే వస్తాయో intellect. అవి బుద్ధిలోకి నా బుద్ధిలోకి వస్తాయి ముత్యాలు. It's not simply points of knowledge, but deep అది pearls. జ్ఞానం యొక్క పాయింట్స్ కాదు, అందులో ఉన్న రత్నాలు రావాలి. Good intellect means మంచి బుద్ధి అంటే concentration in doing మంచి what we are ఏకాగ్రత, doing. మనం చేసే దాంట్లో మంచి ఏకాగ్రతగా ఉండటం. Not necessarily అంతేకాకుండా that connection with one. ఆ ఒక్కరితో ఉన్న సంబంధం ఆ ఒక్కరితోనే ఉండాలి. పూర్తిగా లీనమైపోవాలి, Absorb completely. నిమగ్నం అయిపోవాలి. పూర్తిగా శాంతి సాగరంలో నిమగ్నం అయిపోవాలి బాబాలో. And that is, of course, అదే very good to do it in the evening. But సాయంత్రం చేయటం చాలా బాగుంటుంది. రోజంతా కూడా few 5 minutes, 5 నిమిషాలు remember Baba, how రెస్ట్ చేయండి. quickly బాబా నేను detach గుర్తు yourself చేసుకోవాలి అంటే from ఎంత everything. త్వరగా మిగతా వాటన్నిటి నుండి మీరు వేరవగలుగుతారు. For us, it's like a regular thing. Before మనకైతే here, మాకైతే ఇది before coming, ఎప్పుడు was in a meeting, రెగ్యులర్ థింగ్. నేను రావాలి అంటే ఒక నిమిషంలో discussion, నేను ఒక మీటింగ్ లో ఉన్నాను, quickly wind up, డిస్కషన్ జరుగుతుంది, and ముగించేసి ఒక నిమిషంలో ఇటు వచ్చేసాను, బాబా దగ్గరకు వచ్చేసాను. now this will be, we will have to do more often. ఇది మనం ఇంకా ఎక్కువ సార్లు చేయాల్సి Some of ఉంటుంది. the Murlis Baba said, కొన్ని మురళీలో బాబా అన్నారు, wherever you want, మీరు ఎక్కడ కావాల్సిన ఎక్కడ అవసరం ఉన్నా concentrate. మీరు Concentration of ఏకాగ్రం mind, చేసి మనసు wherever బుద్ధిని you ఏకాగ్రం want, చేయొచ్చు. however ఎక్కడ you want. ఎక్కడ కావాలన్నా ఎంతసేపు కావాలన్నా మీరు 1 for 3 minutes, ఏకాగ్రం 5 చేయొచ్చు. minutes. 1 నిమిషం కావాలన్నా 30 నిమిషాలు కావాలన్నా చేయొచ్చు అని బాబా And అన్నారు. we find that you could just forget everything. దీని ద్వారా మీరు మిగతా అన్ని మర్చిపోవచ్చు. Just love for Baba, బాబా మీద ఉన్న deeper ప్రేమతో understanding. లోతుగా అర్థం So చేసుకోవటం listening ద్వారా does help us because there is clarity. ఈ వినటం అనేది చాలా ఉపయోగపడుతుంది. దానిలో స్పష్టత వచ్చిన తర్వాత నేను అది ప్రాక్టికల్ గా చేయాలి కదా. Calmness was given homework yesterday, right? నిన్న హోంవర్క్ గా కామ్నెస్ ఇచ్చాము. How many of you did few మీలో times? ఎంతమంది కొన్నిసార్లు చేశారు కామ్నెస్ ని? During the traffic control, let me ట్రాఫిక్ కంట్రోల్ see సమయంలో if I can go. ఎంత లోతుగా నేను వెళ్ళగలను? Song finished, I didn't do ఆ anything. పాట మొదలైంది, పాట Traffic అయిపోయింది, నేనేం చేయలేదు అంటే అది ట్రాఫిక్ కంట్రోల్. outside, Dadi Prakash Mani, ఒకసారి మన దది ప్రకాష్ మన న్యూయార్క్ వచ్చారు. center. మేము క్వీన్స్ సెంటర్ లో ఉన్నాము. అప్పుడు Traffic song, control song. ట్రాఫిక్ కంట్రోల్ పాట వచ్చింది. And I just, some or other was looking at her. నేను తన వంక చూస్తున్నాను, దాది వంక. See, she was so peaceful. తను ఎంతో శాంతంగా అయిపోయారు. Only that, but such a deep intoxication, తనలో ఎంతో ఉల్లాసం కూడా ఉంది, spiritual intoxication. ఆత్మికమైన Just be with Baba. Just ఉత్సాహం. feel, బాబాతో I could just feel it, ఉన్నారు. right? నేను అది Like అనుభూతిని అనుభవం చేయగలిగాను, అది దాన్ని ఫీల్ అవ్వగలిగాను. great at బాబా చెప్పినట్టుగా మీరు helps. బాబాని గుర్తు చేసుకున్నప్పుడు ఆ వాతావరణాన్ని తయారు చేస్తారు. అది మిగతా వాళ్ళకు కూడా
లాభదాయకంగా In ఉంటుంది. that's 24 hours service, right? మరి అదే 24 గంటల సేవ అంటే. Otherwise, how many hours you do లేకపోతే service? ఎన్ని గంటలు మనం If, సేవ as చేస్తాం? Baba said, you are బాబా someone చెప్పినట్టుగా మీరు భగవంతుని 24 సేవాదారులు. hours. That ఉమ్, is only for Baba నిరంతరం and 24 గంటలు in these ఎప్పుడు stages. చేయగలుగుతారంటే ఈ స్థితులను మనం తయారు చేసుకున్నప్పుడు, ఈ స్టేజ్లను. And then inspire others also to do. దాంతో పాటు మిగతా వాళ్ళని కూడా కలిగినప్పుడు. You also do know. You sit and see how everyone wants to be in that అది state. మీరు కూడా చెయ్యండి అనే ప్రశ్న మీద కాదు, అది అందరి స్థితులను కావాల్సిన వాతావరణాన్ని తయారు చేయటం. నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడు నేను నాకు కావాల్సిన ఐడియా ఆ నిజమైన ఏకాగ్రత నుండి రావాలి. ఎప్పుడైతే ఆ ఏకాగ్రత నుండి ఐడియా వస్తుంది, అందులో కొత్తదనం ఉంటుంది, అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది, అందరికి ప్రేరణాదాయకంగా కూడా అవుతుంది. లేకపోతే అదే కదా మళ్ళీ సేమ్ థింగ్. మరి మిమ్మల్ని అందరినీ దేనికి ప్రోత్సాహపరుస్తున్నానంటే మార్క్స్ తీసుకోండి. So experiment with this kind of concentration and calmness. ప్రయోగం చేయండి ఈ ఏకాగ్రత, కామ్నెస్ మీద. కామ్నెస్ ద్వారా వచ్చే ఏకాగ్రత మీద ప్రయోగం చేయండి. And a very, very pure kind of creativity power. అందులోనే శక్తి ఉంటుంది. బాబా సిగ్నల్స్ ను పట్టుకోవాలన్నా your mind can be preconditioned. You have to keep మీ మనసు calm and ని కామ్ గా ఉండాలి, సిగ్నల్ ను క్యాచ్ చేయాలి. flow through. బాబా ఆలోచనలు నాలో ప్రవహించాలి. So I think that what I kept saying it that practice whatever homework is given. నేను చెప్తుంది ఏంటంటే మరి హోంవర్క్ ఏదైతే ఇచ్చారో అది డైరీలోనూ నోట్స్ లోనే కాదు, ప్రాక్టికల్ గా చేయండి. మనం ఏదైతే చేస్తున్నామో అది బాబా మనకు చేసే అవకాశాన్ని ఇచ్చారు. అదే మనకు ఎప్పటికైనా మన స్థితే మనకు హెల్ప్ అవుతుంది కదా. లేకపోతే అదే సేమ్, అదే ఒకే తీరులాగా ఉంటుంది. అది సూక్ష్మంగా ఉండాలి, అది దివ్యంగా ఉండాలి. మరి ఆ ఏకాగ్రత, కామ్నెస్ రెండు కలిసే ఉంటాయి. ఏకాగ్రత, ప్రశాంతత. లేకపోతే వాళ్ళు ఏదైనా చెప్తున్నా కానీ మనసు ఇటు పరిగెడుతానే ఉంటుంది. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. నేను చెప్పినట్టుగా మీ ఫీలింగ్స్ ను ఆ పని నుండి సపరేట్ గా చేయండి. ముందు అదే నేను కూడా అనుకున్నది. మీ స్థితి అదే హెల్ప్ చేస్తుంది. మనసులో ఉన్న స్పష్టత, కామ్నెస్, కాన్సన్ట్రేషన్ అన్ని చాలా ప్రయోజనకరం మన జీవితంలో. మీరందరూ ఒప్పుకుంటారా? మరి ఎక్కువ అటెన్షన్ పెడతారా ఈ హోంవర్క్ కి? మీలో ఎంతమంది? అందరూ ప్రామిస్? వెరీ గుడ్. అప్పుడు నేను చాలా సంతోషపడతాను. నేను సంతోషంగానే ఉన్నాను, కానీ ఇంకా బాగా అనిపిస్తుంది మనం అందరం కలిసి ముందుకు ప్రయాణిస్తున్నాం. మనం కలిసి ఉండటమే వినటంలో కలిసి ఉండటమే కాకుండా మన ప్రయత్నాల్లో కూడా కలిసి ఉంటాం. ఓం శాంతి. Trivik the journey Adi Dev stories of courage, pure love, and unshakable faith. ఓం శాంతి. ఏ వ్యక్తి ప్రయాణానికి స్వాగతం. స్వచ్ఛమైన ప్రేమ, చదరని నమ్మకం,
Brahma, the embodiment of divine virtues. బ్రహ్మ బాబా Baba, దివ్య the గుణాల cooperation of virtues and powers, స్వరూపం through బాబా the sharings తన and సహయోగం actions ద్వారా గుణాలు శక్తులను once తన పనుల ద్వారా తను పంచుకోవటం వల్ల తెలియజేశారు, షేర్ చేశారు. బాబా ఒకసారి ఆత్మికమైన సంభాషణ పిల్లలతో చేస్తున్నారు. sweet children, బాబా అన్నారు, మధురమైన పిల్లలు, బాబా meter in his room, బాబా దగ్గర ఒక మీటర్ ఉంది రూమ్ లో అన్నారు. always tells him ఆ మీటర్ the ద్వారా stage of each child. ఒక్కొక్క పిల్లల స్థితి ఎలా ఉందో ఆ మీటర్ చూపిస్తుంది అన్నారు. పిల్లలు ఆ మాట వినగానే They all started to look around in the room. చుట్టూ చూడటం మొదలెట్టారు. రూమ్ లో ఎక్కడ పెట్టారు బాబా మీటర్ అని. Baba laughed బాబా and నవ్వారు. said, నవ్వి "That చెప్పారు, meter ఆ is మీటరు installed in this radio." ఈ రేడియోలో ఉంది అని చెప్పారు. Back in those days, ఆ రోజుల్లో Baba బాబా used to keep a small radio ఒక చిన్న in రేడియో his room బాబాతో to ఉండేది. listen to worldly news. ప్రపంచ వార్తలు, ప్రపంచంలోని వార్తలు వినేవాళ్ళు. Got up and checked ఒకళ్ళు the radio లేచి ఆ to రేడియోను see where the meter తనిఖీ was చేశారు. installed. మీటర్ ఎక్కడ ఉందా, ఎక్కడ పెట్టారా అని. Baba laughed బాబా again మళ్ళీ నవ్వారు. and said, అన్నారు, "My dear children, ప్రియమైన పిల్లలు, when I hear the news of the world నేను on ఈ the ప్రపంచ daily వార్తలు basis, రోజు I వింటున్నప్పుడు also get to hear నాకు the నాకు news of my పిల్లల children's స్టేజ్ స్థితి ఎలా They ఉంది అనే will వార్త hear కూడా the తెలుస్తాయి news అన్నారు. about అంటే wars, ప్రపంచంలో natural యుద్ధాల disaster, గురించి, or new science inventions. యుద్ధాల గురించి, ప్రకృతి వైపరీత్యాల My గురించి, children కొత్త are nourished సైన్స్ by divine లో experience ఆవిష్కరణల గురించి and able విన్నప్పుడు their నాకు అర్థమవుతుంది నా intelligence పిల్లలు జ్వాలాముఖి to యుగంలో ఉన్నారు progress అని. in this world. అరే అలాంటి తీవ్రమైన వార్తలు ఏమీ లేకపోతే That నాకు my children తెలుస్తుంది are నా not పిల్లలు lacking any అంత task. తీవ్రమైన పురుషార్థం చేయట్లేదు అని This చెప్పారు. because ఇది అంతా science and ఎందుకంటే science సైన్స్ are మరియు directly సైలెన్స్ ఈ proportional రెండు to each other. అనులోమంగా ఉంటాయి ఒకదానికొకటి. సైన్స్ విజ్ఞానము, అలాగే సైలెన్స్ నిశ్శబ్దము. The role బాబా of Yajna యజ్ఞ రక్షకుడిగా కూడా పాత్రను వహించారు చాలా ప్రత్యేకంగా. Many times ఎన్నోసార్లు my children would పిల్లలు ask, అడుగుతారు, Baba, there is so బాబా much expense in the ఎంతో yajna. ఖర్చు అవుతుంది కదా Where యజ్ఞానికి, did you get all the money from? ఎక్కడి నుండి వస్తుంది బాబా డబ్బంతా అని Baba పిల్లలు అడుగుతారు. replied, బాబా చెప్పారు, Child, పిల్లలు, Baba has a huge well బాబా దగ్గర ఒక పెద్ద బావి from ఉంది. which Baba gets all the ఆ money. బావి నుండి బాబాకు Just మనీ డబ్బులన్నీ వస్తాయని చెప్పారు. when the ఎలా water అయితే gets emptied, నీటి the బావిలో well starts బావిలో to నీళ్లు fill తోడే కొద్దీ automatically. నీళ్లు ఊరుతూ ఉంటాయి, In మళ్ళీ the నిండుతాయి. same way, అలానే this బాబా well దగ్గర of money డబ్బుల also బావి ఉంది. continues to ఈ డబ్బుల fill బావి on కూడా its డబ్బులు own. తీసే కొద్దీ నిండుతూనే My ఉంటుంది. children దానికి అదే asked, అన్నారు. పిల్లలు అడిగారు, "మరి బాబా, మరి ఆ డబ్బుల బావి ఎక్కడ ఉంది బాబా అని అడిగారు. Baba laughed and బాబా said, నవ్వారు, Child, చెప్పారు, పిల్లలు, this well is ఈ incarnate బావి in అజ్ఞాతంగా the ఉంది night. అన్నారు. అంటే This well ఈ is బావి none other than ఎవరో our కాదు, star, Shiv మన Baba. కళ్యాణకారి శివబాబానే అని బాబా చెప్పారు. One day, ఒకసారి while ఒకరోజు Baba was బాబా having such a కూర్చొని spiritual chit-chat, ఆత్మికమైన సంభాషణ one పిల్లలతో child చేస్తున్నప్పుడు noticed ఒక that Baba had a band-aid ఒక on బిడ్డ his అడిగారు, toe. బాబా కాలికి బొటనేలికి ఒక The ఒక child కట్టు ఉంది. asked, ఆ Baba, అమ్మాయి అడిగింది, బాబా నీ కాలికి బొటనేలికి ఏమైంది, ఎలా గాయమైంది బాబా అని అడిగింది. బాబా చెప్పారు, పిల్లలు, last night when I was రాత్రి in my నేను room, పడుకున్నప్పుడు నా రూమ్ లో I had a dream నాకు ఒక కల వచ్చింది. that some children పిల్లల్లో had కొంతమంది washed clothes వాళ్ళ from బట్టలు drying ఉతికి ఆరేశారు, ఆ across Baba's ఈ room. బాబా రూమ్ పక్కన ఉన్న కొండ మీద ఆరేశారు అన్నారు. Baba saw in the dream బాబా that కల్లో a చూశారు, tree with వర్షం రావటం, clouds were కొన్ని sitting on పక్షులు his ఆ clothes. బట్టల మీద వాలాయి. As soon as Baba అది saw బాబా that చూడగానే clothes were getting ఆ spoiled, బట్టలు పాడవుతాయి
అనుకొని బాబా Why లేచి Baba was లేచారు. going to get the బాబా clothes, ఆ బట్టలు he తీస్తున్నప్పుడు accidentally hit తీయటానికి the వెళ్తున్నప్పుడు nail డోర్ on తగిలింది, his toe. కాలికి గాయమైంది బొటనవేలుకి అని Then చెప్పారు. said, బాబా తర్వాత ఇంకా ఏం "Children, చెప్పారంటే, పిల్లలు it is our responsibility ఇది to మన take బాధ్యత. care of each thing of మన Baba's yajna. బాబా యజ్ఞంలో ఉన్న ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. Everything that ప్రతిదీ belongs to Baba's yajna బాబా is యజ్ఞానికి most సంబంధించినది valuable. అంతా చాలా విలువైనది. These clothes ఈ బట్టలు are కూడా also part of Baba's బాబా yajna. యజ్ఞంలో భాగమే కదా, We should కాబట్టి take care వీటిని of కూడా them జాగ్రత్తగా చూసుకోవాలి అన్నారు. in such a way. ఈ విధంగా Baba బాబా continuously followed his duty తన of విధులను becoming the యజ్ఞ Yajna రక్షకుడిగా తన విధులను నిర్వర్తిస్తూ ఉండేవాళ్ళు. తన కలలో కూడా తన విధులను మర్చిపోయేవాళ్ళు కాదు. It's so interesting, right? It's చాలా interesting. ఆకర్షణీయమైంది కదా. So it చాలా means మంచి that కథలు అంటే so many things are going on in ఎన్నో life. జరుగుతున్న. Shanti everyone. ఓం శాంతి అందరికి. Didi. గుడ్ ఈవినింగ్ దీది. ఓం శాంతి. I love that story. I was నాకు ఆ thinking Baba స్టోరీ is నాకు taking కథ బాగా yoga నచ్చింది. even in బాబా sleep. That's why నిజంలో he కూడా has యోగం that చేస్తూనే dream. ఉండుంటారు. అందుకనే బాబాకు అలాంటి కళ He వచ్చింది. thought he must be so aware బాబా even in his sleep. బాగా తెలుసు తన నిద్రలో కూడా What's ఆ, happening in ఏం nature. జరుగుతుంది ఈ ప్రకృతిలో అనేది So I was బాబా thinking about what the పట్టుకోగలరు. sharing about నేను this ఇది Panchayatana ఏం చెప్తూ practice ఉన్నారంటే, and how when మన Dadi was visiting at ప్రాక్టీస్ చేయటానికి Dadi is ఎలా so much into her practice and so much into remembrance. మనల్ని ప్రోత్సహిస్తున్నారు. దాది No, వచ్చినప్పుడు say to Baba, ట్రాఫిక్ కంట్రోల్ టైంలో ఎంత ఎలా ప్రాక్టీస్ చేశారు చెప్పారు కూడా. మన ముందు ఎన్నో మంచి ఉదాహరణలు ఉన్నాయి. దీది మన కోసం ఎన్నో ఉదాహరణలు తీసుకొస్తున్నారు. ఈ రోజు నేను తీసుకునేది నేను బాగా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా ఇంకా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా ఎక్కువ సాధన చేయాలి. దానితో రేపటి హోంవర్క్ చేద్దాం. love as power of concentration. ప్రేమే ఏకాగ్రత శక్తిగా ప్రేమ అవుతుంది. By Baba's sweetness, I Ba- experience how true it is. When బాబా there is మధురత్వం love, ఆకర్షణలో there's నాకు also concentration. అనుభవం అయ్యింది. ఇది ఎంత నిజమో, ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ సహజమైన ఏకాగ్రత I ఉంటుంది. experience how true it ఎక్కడైతే is. ప్రేమ ఉందో అక్కడ When there's love, సహజమైన there's ఏకాగ్రత also ఉంటుంది. concentration. ఇది ఎంత సత్యమో నాకు బాబా మధురత్వంలోని ఆకర్షణ ద్వారా అర్థమైంది. To, a few minutes of meditation. ఇప్పుడు And కొన్ని this నిమిషాలు మెడిటేషన్ meditation చేద్దాం. is on calmness. ఈ మెడిటేషన్ అంతా కామ్నెస్ మీద, Take a few ప్రశాంతత మీద. deep కొన్ని breaths పెద్ద గట్టిగా ఊపిరి పీల్చుకోండి. లోపలికి పీల్చుకొని వదిలేయండి. and out. లోపలికి బయటికి. Taking drishti from Baba. బాబా నుండి దృష్టిని తీసుకుంటూ Move far away from your physical world, ఈ భౌతిక ప్రపంచాన్ని నుండి సుదూరంగా your drama, ప్రయాణించండి. ఈ డ్రామా నుండి, roles, పాత్ర నుండి, your responsibilities. బాధ్యతల నుండి. Take another slow, deep breath. నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి. Eyes శ్వాస open, తీసుకోండి. calm mountain సుందరమైన in front of you. శాంతమైన పర్వతం దాని పక్కనే The ఒక serenity of Baba's drishti. కొలను ఉన్నట్టు And the atmosphere ఊహించుకోండి. అందులో ఉన్న ప్రశాంతత, into ఆ silence. ఆత్మికత, ఆ వాతావరణం మిమ్మల్ని చాలా నిదానంగా ప్రశాంతంగా Calmness అనిపిస్తున్నాయి. with nature. ఆ ప్రకృతిలో ఉన్న As a reflection
ఆ ప్రశాంతత of your own innate peace. మనలో ఉన్న శాంతికి నిదర్శనం. Allow Baba's శాంతికి drishti to ప్రతిరూపం shine a light బాబా on యొక్క inner beauty. దృష్టి మన అంతర్ సౌందర్యంపై ప్రతిబింబించేలా. Take a few moments now and become bodiless. చూడండి, కొన్ని నిమిషాలు తీసుకొని In this state, అశరీరిగా you అవ్వండి. see your inner beauty. ఈ స్థితిలో It is filled with మన అంతర్ sweetness, సౌందర్యం compassion, మధురత్వంతో, generosity, దయతో, and ఉదార calmness. స్వభావంతో, ప్రశాంతతతో నిండి ఉంది. గమనించండి. Again, taking drishti Mali- from Baba, బాబా నుండి దృష్టిని తీసుకుంటూ you begin to feel bodiless, అశరీరిగా అనుభవం weightless, చేస్తూ బరువు లేకుండా భారరహితంగా అశరీరిగా అనుభవం చేయండి. again. మళ్ళీ Take a deep breath, లోతుగా ఊపిరి తీసుకోండి. deeply in breathing out. As you నెమ్మదిగా breathe శ్వాస తీసుకోండి. deeper into sweet silence. మధురమైన నిశ్శబ్దంలోకి లోతుగా వెళ్తూ ఉండండి. Silently, నెమ్మదిగా awareness, సైలెంట్ గా say to yourself, ఈ అవగాహనతో మిమ్మల్ని మీరు I am light, చూసుకోండి. I నేను am జ్యోతిని, నేను I ప్రేమను, am calm. నేను ప్రశాంతతను కాను. And now, slowly, gently నెమ్మదిగా నెమ్మదిగా connect with the Supreme Beloved. నిదానంగా పరమాత్మతో See yourself కలిసి love and మిమ్మల్ని మీరు ప్రేమగా, immerse వెలుగుగా in love with Baba, the ocean చూసుకుంటూ of love. ఈ ప్రేమ సాగరుడైన బాబాలో నిమగ్నం అవ్వండి. Both your mind and intellect మీ మనసు, బుద్ధి రెండు totally merged in Baba's పూర్తిగా love. బాబా ప్రేమలో లీనమయ్యాయి. Your mind and మీ intellect మనసు, బుద్ధి completely silent. పూర్తిగా నిశ్శబ్దంగా అయిపోయాయి. In this state, ఈ స్థితిలో you're able to watch yourself as a మిమ్మల్ని witness, మీరు సాక్షిగా see the ripples that are coming up చూసుకుంటూ in your mind, మీ మనసులో వచ్చే అలలను గమనించండి. and you merge them in Baba's love. ఈ అలలను బాబా ప్రేమలో కలిపివేయండి. Deep awakening is happening within the self. ఎంతో జ్ఞానోదయం అవుతూ This ఉంది calmness స్వయంలో. ఆ కామ్నెస్, is bringing clarity. ప్రశాంతత మనలో స్పష్టతను తీసుకొస్తోంది. All you experience is love for Baba, మీరు బాబా మీద ప్రేమను for understanding of your true self. అనుభవం చేస్తున్నారు. Simply a soul that మిమ్మల్ని belongs మీరు to Baba. లోతుగా అర్థం చేసుకుంటున్నారు. ఆత్మనైన నేను బాబాకు సంబంధించిన ఆత్మను. ఓం శాంతి. I have ఓం శాంతి. informations. One is నాకు the 2 సమాచారాలు ఉన్నాయి. funeral of Dadi Gulzar in ఒకటేమో Shanti. గుల్జార్ దాది స్మృతి Saw the spot where దినం. the funeral Sm- took place, and then of course that గుల్జార్ was దాది also put under స్మృతి చిహ్నం. that అక్కడ surrounding of గుల్జార్ the దాది there was a lot of discussion on what kind of memorial, what name it should be. గుల్జార్ దాదిని దహనం చేసిన తర్వాత ఆ ప్రదేశంలోనే స్మృతి చిహ్నం కట్టారు. ఆ మిగిలిన వాటితో కలిపి
అన్నీ అక్కడే ఉన్నాయి. decided that ఈసారి వాళ్ళు నిర్ణయించుకున్నారు its name will be Avyakt Dham. దుల్జార్ దాది Lok. స్మృతి చిహ్నం పేరు అవ్యక్త లోకం. అవ్యక్త లోకం. So their plan is that it will be covered area. అది ఆ ఏరియా అంతా Make it a కవర్ kind అవుతుంది. of angel ఆ ఏరియా అంతా so that anyone goes in, they can పెద్ద feel that it deserves that deep కప్పేస్తారు. silence and ఎవరు వెళ్ళినా కానీ stage. ఆ వ్యక్తి స్థితిని So I అనుభవం think చేసే that's విధంగా what you had తయారు discussed చేస్తున్నారు. మీలో last కొంతమంది అడుగుతూ ఉన్నారు, about, if you want to contribute towards that. మీరు దానికి We had committed that yes, we will send some మేము కొంత అందులో money to the trust for this project. ఈ ప్రాజెక్ట్ కోసం కొంత ధనాన్ని పంపిస్తామని ఈ అవ్యక్త లోకం కోసం, గుల్జార్ దాది స్మృతి చిహ్నం కోసం. మీరు సెంటర్ లో ఇవ్వచ్చు మీరున్న చోట, లేకపోతే మీరు పంపించినైనా పంపించవచ్చు ఆ వ్యక్తి పరివారానికి. మీరు పంపించిన విధంగా మేము అక్కడే పంపిస్తాము. There was also the meeting about Rakhi program. రాఖీ ప్రోగ్రామ్ మీటింగ్ కూడా ఉంది. Situation also ప్రస్తుత about పరిస్థితుల ప్రకారం third wave or మూడవ వేవ్ some అనండి, haven't taken vaccination. కొంతమంది Because వ్యాక్సిన్ USA తీసుకోలేదు. population is divided. అమెరికాలో కూడా And అందరూ it's not that everyone విభజన has ఉంది, taken అందరూ vaccine. తీసుకోలేదు వ్యాక్సిన్. I came to know that some నాకు instruments అర్థమైంది, haven't taken. మనలో సేవాదారులు కూడా కొంతమంది We are తీసుకోలేదు. going to inform the students ఇది that వాళ్ళ they బాధ్యత. haven't taken స్టూడెంట్స్ vaccine. కూడా So చెప్పాలి అలాంటి వాళ్ళు నేను we వ్యాక్సిన్ on the తీసుకోలేదని. safe side, it shouldn't మరి happen సురక్షిత that కోసం because of ఎవరికి వాళ్ళ వల్ల ఏ కారణం some చేత అయినో harm or ఎవరైనా వచ్చిన if you వాళ్ళకు are exposed to any COVID patient, మరి ఎలాంటి possibility of others ఎవరైనా getting కోవిడ్ it. పేషెంట్లు వస్తే మిగతా So వాళ్ళకు many కూడా things really అది do is not only వ్యాపించవచ్చు. for my protection, అది మనం చేసేది మన but also సంరక్షణ for కోసమే my కాదు, community మన and పరివారం family. కోసం, మన సొసైటీ So కోసం we కూడా have చేస్తున్నాం decided జనరల్ గా. Rakhi this సో year, రాఖీ ఈసారి not నిర్ణయించాం. Rakhi as రాఖీని పోయిన so సంవత్సరం లాగా London రాఖీని is కట్టడం. giving pack of Toli. ఏం చేస్తామంటే టోలీని ప్యాక్ Like చేసి London is బ్రహ్మ giving భోజన్, us. లండన్ బ్రహ్మ భోజనం Give కూడా SC ఇస్తుంది. card and మా so రాఖీ there was this బ్లెస్సింగ్ question కార్డ్స్ that ఉన్నాయి. yes, give Rakhi if not రాఖీ Rakhi. ఇవ్వచ్చా And they కట్టొచ్చా said అంటే no, because కుదరదు అని the చెప్పారు. person ఎందుకంటే comes very near. We దగ్గరకు still వస్తారు have to కాబట్టి maintain social distance మనం ఇంకా and of సోషల్ wearing డిస్టెన్స్ mask, even if you have taken ఉంచుకోవాలి. vaccines. మరి మాస్క్ వేసుకున్నా Yesterday I met వేసుకొని a ఉండాలి. doctor and నిన్న she ఒక was డాక్టర్ని saying in కలిశాను. hospital, there are many Delta తను variant చెప్పారు patients living ఎంతో there మంది డెల్టా వేరియంట్ who పేషెంట్ vaccines, but Taru. only is that it's not very severe. So symptoms are slight and possibility to recover very fast. So all the centers, all the తొందరగా Gita, రికవర్ అవుతున్నారు. wherever we tie Rakhi, అని this ఇప్పుడు is what is generally decided. రాఖీ కట్టేటప్పుడు ఇది And మనం to make నిర్ణయించుకుంది. sure that you follow it is for our safety and మన రక్షణ కోసం, వచ్చిన వాళ్ళ కోసం, celebration సురక్షిత like కోసం Rakhi, రాఖీని don't జరుపుకుందాం give కానీ Rakhi రాఖీని in చేతికి hand. కట్టొద్దు, చేతికి ఇవ్వద్దు. One person gives drishti, ఒకళ్ళు దృష్టి ఇస్తారు, sage or two, and then the act of toli, and the Rakhi is given in the hand. So that's what I wanted to share because అదే మీకు షేర్ చేసుకుంటున్నాను. last week we had this పోయిన meeting వారం మీటింగ్ జరిగింది. India, London, and ఇండియా, some లండన్, different places. కొంతమంది వేరు వేరు చోట ఉన్న వాళ్ళందరం మీటింగ్ Sent a చేసాం. note to everyone, but I thought నేను అందరికీ maybe నోట్ it's time పంపిస్తాను. because I know you are planning or inviting ప్రకటనలు many కూడా sisters చేస్తాను. for మీరు Rakhi. ఎంతో మందిని ఆహ్వానిస్తున్నారు రాఖీ కోసం అని. Some other program is different. మరి ఇంకేదైనా ప్రోగ్రామ్ అయితే వేరు, కానీ రాఖీ టై చేయటం మాత్రం కుదరదు. And I అది think మీకు క్లియర్ అయింది these అనుకుంటున్నాను. points are beneficial for us. ఈ పాయింట్స్ మనకి చాలా We should ఉపయోగకరం. respect and మనం వీటిని గౌరవించాలి, not only జాగ్రత్తగా ourselves, ఉండాలి. but others. నేనే కాదు అందరి కోసం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, Okay. ఓం శాంతి. Om Shanti. So now we will remember Baba
We'll take